అయినా అలా ఎలా చనిపోయాడమ్మా? దగ్గరుండి నువ్వు చూసుకోవాలి కదా. అసలు చనిపోయేంత అవసరం అతనికే ఉంది. ఆయన చనిపోవాలనుకోలేదు నాన్న, నేనే చంపేశాను. ఏంటో ఈ మధ్య తెగ తిరుగుతున్నావు. పెద్దగా పట్టించుకోవడం కూడా మానేశావు. నాకు ఉద్యోగం, నీకు నా మీద ఉన్న మర్యాద రెండు ఒకేసారి పోయాయి కదా. అంతేలే, జీతం లేని జీవితం అంటే ఆఖరికి పెళ్ళడానికి కూడా అలసే. అవును, నువ్వేదో జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్ళావు కదా, ఏమన్నాడేంటి ఆ జ్యోతిష్యుడు? నేనెప్పుడు చెప్పానండి వెళ్ళానని? అంటే నీలాంటి పల్లెటూరు నుంచి వచ్చిన ఆడవాళ్ళు అంతకన్నా గొప్పగా ఏం ఆలోచిస్తారులే అని. అసలు నన్నేం చేద్దామనుకున్నారండి? నన్ను కొడతావంటే వెళ్ళి నీ మొగుడిని కొట్టుకోపో. నీకు ఇలా చెప్పమని నీ మొగుడే నాకు డబ్బులు ఇచ్చాడు. నేను ఎదవనే, కానీ నీ విషయంలో నేనేం తప్పు చేయాలా? నీ మొగుడు చెప్పమంటేనే చెప్పా. పో, పోయి నీ మొగుడిని కొట్టుపో. ఓ, చెప్పేశాడా? చెత్త నాకు. అంత కష్టపడి ప్లాన్ చేస్తే అసలు అలా ఎలా ఓపెన్ అయ్యాడే? సర్లే, ఎలాగోలా మ్యాటర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి క్లారిటీగా నేనేం చేయాలనుకుంది నీకు క్లియర్గా చెప్తాను. చెప్తాను చెప్తాను చూడు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నిజంగా చాలా అందంగా ఉంటావు. నీ అందమే నీకు ప్రాబ్లం అయితే దానికి నన్నేం చేయమంటావు? మా హెచ్ఆర్కి నువ్వు బాగా నచ్చావంట. పాపం నిన్ను కోరుకుంటున్నాడు. ఆ ఫీలింగ్ తప్పే అనుకో. తప్పే 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 కాదు, నిజంగా తప్పే. కానీ నాకు తప్పనిపించట్లా. సారీ సార్, ఇందాక అలా అన్నందుకు. మీరు ఫ్రెండ్స్ ముందు అలా అనేసరికి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంతే. మీరు కోరుకునే ఆ హాట్ అండ్ సెక్సీ కావాలా? ఎలా? ఎలా ఏముంది సార్, నెలకి ₹1,00,000 జీతం, దాన్ని 2.5 లక్షలు చేయండి, సెట్ చేస్తా. మరీ అంత ఆలోచించకండి. నేను అనాథ నా కొడుకుని. నాకు మనీ అనే ఎమోషన్ తప్ప వేరే ఏ ఎమోషన్ ఉండదు. ఇది సిచ్యువేషన్.